హలో మామ, ఈరోజు ముచ్చట ఏంటంటే కాలేజ్కి వెళ్ళే పని ఉంది రిపోర్టింగ్కి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ టైం వచ్చి గంట ఉంది, 9:30 to 10:30. ఇప్పుడు టైం వచ్చి 6:30 అయిపోయింది. ఇక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళాలంటే 2 గంటలు అన్న పడుతుంది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మనం 6 గంటలు రెడీ అయిపోవాలి, మీన్స్ 7 కల్లా రెడీగా ఉండాలి. ఇంకా చేయాల్సిన పనులు అయితే మస్తున్నాయి. కీసెట్ ప్రిపేర్ అవ్వాలి, ఇంకా బుక్ రీడింగ్ కంప్లీట్ అవ్వలేదు, వర్కౌట్స్ చేయాలి. అండ్ యూ నో వాట్, లెగ్ డే రోజు. ఆర్ యూ కిడింగ్? ఇంకా ఈరోజు షార్ట్ వీడియో స్క్రిప్ట్ ఒకటి రెడీ చేయాలి. ఇట్స్ గోయింగ్ టు బి టఫ్. అండ్ యూ నో వాట్, ఇవన్నీ హాఫ్ అన్ అవర్లో చేయాలి. ఇంకా ఫన్నీ ఏంటి తెలుసా, ఇంత హార్డ్ అవర్లో కూడా నేను వీడియో తీస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోదాం. మీకు చూపించినంత ఈజీ ఇక్కడ ఏం పనులు అయిపోవట్లే. అండ్ యూ నో వాట్, ఈ వీడియో అంతా మొత్తం అన్స్క్రిప్టెడ్ ఉండిపోతుంది. అసలు నేను ప్లానెడ్ గా లేను, సడన్ గా థాట్ వచ్చింది, వెంటనే ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను అంతే. ఇంకా మీరు కానీ వీడియో లైక్ చేసుకోలేదా? చేసుకోండి. Alarm ring, feet down, no snooze. Mirror talk, one choice I choose. One sweat on the mat that prove. Turn pain to a crown, that's true. మొత్తానికైతే వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. వర్కౌట్ అయిపోయింది అండ్ పంప్ కూడా మంచిగా వచ్చింది. అండ్ పెయిన్ అంటారా, రేపటి నుంచి భరించాలి. హార్డ్లో 3 days ఉంటుంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఇప్పుడు టైం చూసుకుంటే 7 అయిపోయింది. 6:30 నుంచి 7 గంటల వరకు ఏం చేస్తారంటే వర్కౌట్ షురూ చేసాం. మామూలుగా ఫోన్ చేసి అంటున్నారు, ఏరే ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇంకా రాలేదని చెప్పి. మనమేమో మ్యూజిక్ పెట్టుకుని వైబ్ అవుతా వర్కౌట్ అయితే కంప్లీట్ చేస్తాం. నాకు ఎలాగో తెలుసు మనం 6 గంటల ముందుకు టైం వేసుకుంటే 6 గంటలు లేట్ అవుతుంది అని చెప్పి, అందుకే 6 గంటల ముందుకు ప్లాన్ వేసుకున్నా. సో మనకు ఆబ్వియస్లీ 7:30 కల్లా బయలుదేరిపోతాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు ఆల్రెడీ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ వచ్చి నేనేమో వాళ్ళని నాకన్నా ముందడమని చెప్పా. వాళ్ళ కోసం కొంచెం బే రెడీ అవుదాం. నాకు తెలుసు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు తెల్లగారు కొట్టేస్తున్నా అని. బట్ నేను ఫోన్ బ్యాక్ కెమెరాతో కదా రికార్డ్ చేస్తున్నా. నా ఫ్రేమ్ ఎలా కనిపిస్తుందో రికార్డ్ చేసి కానీ తెలుస్తుంది. మ్యాక్సిమం ప్రాబ్లం రాకుండా చూసుకుంటా. సో యా, Big weight, that fear I face it. Hard drum in my chest, I race it. Every rep, that doubt, I chase it. Hit wall through wall. ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు. అండ్ ఇంకో బ్యాడ్ థింగ్ ఏంటంటే ఫోన్లో స్టోరేజ్ లేదు. ఏదో చేద్దాం. Beast mode in my blood, I go. One more, 2 more, overload. అరే ఏంట్రా ఇది, చూసుకోవాలని తెలీదు. వాచ్లో ఛార్జింగ్ లేదు, పాడ్స్లో ఛార్జింగ్ లేదు. అయినా కూడా పెట్టేసుకుంటాం, ఎందుకంటే వాచ్లో ఛార్జింగ్ లేదని చెప్పి నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది. Can't quit, won't quit, I know. This grind, my time, let's go. Hands up, push up, eyes cold. Push roll and stay home phone. Beast mode in my blood, I roll. One more. Clock tick, that burn, I feel it. Long set, strong mind, just steal it. Leg shake, that line, I cross it. Old me on the floor, I toss it. Sled drag, that grit, I earn it. Fatigue in my face, I burn it. Whole loom in my head, they chant. You can use it, that's fact, yeah. Beast mode in my blood, I go. One more, 2 more, overload. Can't quit, won't quit, I know. This grind, my time, let's go. Hands up, push up, eyes cold. Push on, push that whole phone. Beast mode in my blood, I roll. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక మాట, ఇంకా మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఈ డెవలప్ బస్ మిస్, మీ బ్యాచ్లో కూడా ఇలాంటి వాడు ఉంటాడా? కామెంట్ చేసి చెప్పండి. కాలేజ్ బస్కి వెళ్దాం, ఆర్టీసీకి వెళ్తాం కదా. ఇప్పుడు టైం వచ్చి 8 అయిపోయింది. చూద్దాం టైంకి వెళ్తామో లేదో. ఏం చూస్తున్నారు, ఎక్కుతానేమన్నా? అసలు ఎక్కడ చోటు ఎక్కడుంది? సక్సెస్ఫుల్లీ బస్ టూ కూడా ఫెయిల్డ్. సక్సెస్ఫుల్గా బస్ దిగిపోయాం. ఇప్పుడు ఇంకో బస్సు మారాలి. కాలేజ్ బస్ ఇంచక్క వెళ్ళిపోతుంది, ఏం చేస్తాం, మన సరదా. నెక్స్ట్ ఇంకో బస్సు ఎక్కాం కానీ అస్సలు ఖాళీ లేదు. దానికి తోడు అరగంట ఆపిసాడు బస్సు టికెట్లు కొట్టడానికి. వేసినా కూడా కిందకి రాలేదు. ఫైనల్లీ కాలేజ్కి వచ్చాం. టైం చూసుకుంటే 10:08 అయింది. మించు మన లొకేషన్ టైం అయింది. చూద్దాం వెళ్ళేటప్పుడు ఎంత వద్దా. ఫైనల్ కాలేజ్కి వచ్చేసాం కానీ ఏం కాలేజ్కి వచ్చాం? నో వర్డ్స్. కాలేజ్ అయితే అయిపోయింది, అనుకున్న దాని మీద బేన్ అయిపోయింది. ఇప్పుడు బస్సు ఎక్కాలి. సో
సో కాలేజ్కి అయితే వెళ్ళి వచ్చాం. చేయాల్సిన పని అయితే బెయిన్ అయిపోయింది. అనుకున్న దానికన్నా బెయిన్ అయిపోయింది చెప్పాలంటే. ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకున్నా, ఇంకా బెయిన్ అయిపోతుంది. కాకపోతే మాది లాస్ట్ సెక్షన్ కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయింది. మరి ఏంటి రోజుకి ఎంతైనా డే అయిపోయిందా అని అనుకుంటే ఇంకా డే కాలే. ఎందుకంటే నా టు డూ లిస్ట్ చూసుకుంటే చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయంటే ఈరోజు మనం డే 50 షార్ట్ రిలీజ్ చేయాలి. కమాన్ గాయస్, మనం డే 50కి వచ్చేసాం. అప్పుడే 50 డేస్ అయిపోయిందా? అలా ఉంది కానీ తీరిపోతుంది రోజు రికార్డ్ చేయడానికి. డే 50 షార్ట్ వచ్చేసి ప్రస్తుతానికి చెప్పానుగా, మార్నింగే స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది. రికార్డ్ చేయాలి, ఇంకా ఎడిట్ చేయాలి, అండ్ దెన్ అప్లోడ్ చేయాలి. అండ్ దెన్ కాలేజ్కి వెళ్ళి వచ్చినందుకు ఏమైనా రిగ్రెట్ ఉందా అంటే ఒకటి ఉంది. స్టాంప్ వేద్దాం అనుకున్న బస్ వస్తుంది, మర్చిపోయా. సార్ అక్కడే ఉన్నారు. అడిగా, రామ్ ఇక్కడే కదా ఉంటావు, తర్వాత రా అన్నారు. సరే ఇక్కడ కదా ఉంటాను, అది సబ్మిట్ చేశాక పేపర్ వెళ్దాంలే అని చెప్పి అనుకున్నా. స్ట్రైట్గా పోయి బస్ ఎక్సా, బస్ స్టాప్ పోయా స్ట్రైట్గా. ఆ థాటే రాలేదు నాకు అసలు. ఇంటికి వచ్చి ఆ టు డూ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తే బుక్ని స్టాంప్ పెంచుకోరా అని ఉంది. సర్లే ఏం చేస్తాం, ఇది అలాగ అయిపోయింది. కానీ మనం చేయాల్సిన పనులకి ఇంటరప్ట్ రాకూడదు కదా. ప్రస్తుతానికి రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైంలో కలుసుకుందాం. డే 50 షార్ట్ రికార్డింగ్ కంప్లీట్ అయిపోయింది, ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా అప్లోడింగ్ కంప్లీట్ అవ్వలే. ఒకటి మిగిలింది. ఈ అప్లోడ్ చేసేటప్పుడు ఎడిట్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఎడిట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ అవ్వడానికి రెండర్ అవ్వడానికి టైం తీసుకుంటుందా అదొకటి, అండ్ పబ్లిష్ చేసేటప్పుడు ఇంకా టైం తీసుకుంటుంది. వస్తుంది ఇప్పుడు సర్లే వదిలేండి, కానీ ఇద్దరు మాత్రం తెగ వస్తుంది. కాదు తన్నుకొని వస్తుంది. మరి బస్సులో పడుకోవాల్సింది కదా అంటారా, వెంట మధ్యాహ్నం, అది కూడా ఆర్టీసీ బస్సులో, అది కూడా అరగంట ఆపేస్తే టికెట్లు కొట్టడానికి. ఎవరికి నిద్ర వస్తుంది చెప్పండి. మనం ఇంకా పబ్లిష్ చేయాల్సింది ఎందుకంటే పదండి చేసేద్దాం. ఫైనల్లీ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ కూడా ఇచ్చేసా, అండ్ నౌ ఇట్స్ రెడీ టు పబ్లిష్. మీ ముందే పబ్లిష్ చేసేస్తా చూడండి. అండ్ భూమ్. సో మొత్తానికైతే పబ్లిష్ అయిపోయింది. యూట్యూబ్లో పబ్లిష్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో చేయాలి, ఇంకా ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఫేస్బుక్ అది కూడా పబ్లిష్ చేసేస్తే షార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో యా అంతే. మరి రోజుకి ఏంటి, రోజుకి నీ టాస్క్ అంతేనా ఇంకా అయిపోయా అంటే యా ఉదప్ అయిపోయినట్టే. ఇంకేముంటాయి బ్రో, డిన్నర్ చేసి పడుకోవడమే. బాగా టైర్డ్ అయిపోయే రోజు. సరే మరి ఈ రోజుకి వెళ్ళి వస్తా. అంటే టేక్ కేర్, బాయ్. నేను మీ చరణ్ షైన్. ఇంకా అవును, ఇంతకీ మూవీ ఎలా గురించి చెప్పలే కదా. నాకైతే నచ్చింది. ఐ విల్ రికమెండ్ ఇట్.